అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా డౌన్ 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 బీజేపీ బీజేపీ బీజేపీ. పార్లమెంటులో ఏదైతే బీజేపీ పార్టీ అయినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలోని కార్యకర్తల ఆధ్వర్యంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో మరి మండల ఎస్ఐ గారికి ఎస్సీ అట్రాసిటీ కింద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇటువంటి మతోన్మాది పార్టీలో మన అంబేద్కర్ గారిని ఇలా కించపరిచేలా విధంగా మాట్లాడినటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని వారిపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందిగా మేము ఈరోజు మండల కేంద్రంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్లో రాజ్యసభలో మొన్న ఈ మధ్యకాలంలో అమిత్ షా అయినటువంటి ఒక మతోన్మాది మా భారతదేశానికే దిక్సూచి అయినటువంటి మార్క్స్లా పిలువబడే ప్రపంచంలోనే ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే రీతిలో మాట్లాడినందుకు మేమందరం ముక్తఖండంతో ఖండిస్తూ ఈరోజు అమిత్ షా పైన ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మాట్లాడే ముందు ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడినటువంటి మాటల మీద ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మేము పార్టీ తరఫున ఫిర్యాదు చేయడము అయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కోరడం జరిగింది. ఈ అహంకారపూరితమైన మాటలతో ఒక మతోన్మాదిల భారతదేశం అంటే ఎవరి సొత్తు కాదు, సబ్బండ వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిస్తేనే ఇది భారతదేశం. ఈ భారతదేశంలో మనము నిత్యము అన్ని వర్గాలు కలిసి పూజించుకునే దేవుడు ఎవరై ఉన్నారంటే ఒక అంబేద్కర్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారు. అలాంటి ఒక మహాత్ముని చిన్న చూపు చూసి మాట్లాడడం దురహంకారం, అది యొక్క అగ్రవర్ణాల యొక్క అహంకారపూరితమని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తున్నాం. ఇలాంటి ఒక అహంకారపూరితమైన మాటలను ఇప్పటికైనా మీరు వెనుకకు తీసుకోండి. భారతదేశం 70 సంవత్సరాల నుండి సమానత్వంతో అన్ని వర్గాలను కూడా ఈ భారతదేశంలో తీసుకురావాలి. వాళ్ళకు ప్రభుత్వ పరంగా వాళ్ళకు చేయూతనివ్వాలి. ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చి అందరము మేము ఒక్కటే అనే ఒక సంఘీభం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కానీ ఈరోజు నిన్నగాక మొన్న ఒక 2 పర్యాయాలు పదవి కాగానే మళ్ళీ మనవాదం వైపు 70 సంవత్సరాల ముందు ఏదైతే మూర్ఖపు ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కాదని విద్యావంతులు మేధావులు ఆలోచన చేసి మనం ముందుకు తరం కాదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా మేధావులకు విద్యావంతులకు కూడా విద్యార్థులు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం. పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఎక్కడికక్కడే ఎవరైనా ఈ ప్రజాస్వామ్యం మీద విషం చెబితే వాడిని అక్కడ నిలదీయాలి, వారికి సరైన బుద్ధి చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని హెచ్చరిస్తున్నాను. మానవతా దృక్పథంతోనే భారతదేశానికి ఎల్లవేళలా కాపాడుకుంటూ వచ్చిన నాయకత్వాన్ని ఎవరి ఎక్కడ ఇబ్బంది పెట్టినా వారిని ఇక్కడికక్కడ నిలదీయాలి.